ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పిచ్చికుక్క రెచ్చిపోయింది. పిచ్చికుక్క దాడిలో 4వ వార్డులో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. చెన్నూరు మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశంలో వీధి కుక్కల తరలింపు కోసం 3 లక్షల రూపాయలు కేటాయించారు. అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పిచ్చికుక్క సరాయిహారం చేసింది. ఎస్పీ కాలనీలో పూర్తి స్థాయిలో పిచ్చికుక్కల్ని పట్టడంలో విఫలమైన మున్సిపాలిటీ అధికారులు 3 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది జనరల్ ఫండ్ నుండి. ఇప్పటి వరకు ఒక్క కుక్కను కూడా పట్టినట్టుగా చూపించలేదు. ఒక్క కుక్కకు ఇంజెక్షన్ లేదు. ఇలాంటి పనులు చేయడం లేదు జంతువుల విషయంలో. అలాగే కోతులు కుక్కలు పట్టున్నామంటున్నారు కానీ ఎక్కడ కూడా ఇలాంటి ప్రతి ఇంట్లో కోతి చొరబడుతుంది, ప్రతి ఇంట్లో అంగడి చేస్తుంది, కరుస్తున్నాయి, వాళ్ళని మనుషుల్ని కరుస్తున్నాయి. 7th వార్డులో ఇంతకుముందు 16th వార్డులో అలాగే ఇంకో వేరే ఏరియాలలో కరుస్తూనే ఉన్నాయి కానీ మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.